హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతమందికి యష్మిని చూస్తే యష్మి ఏందిరా నాయన తలకాయ నొప్పి పిచ్చి లేచినట్టు పిచ్చి కుక్క గరిస్తే ఎట్లా చేస్తారో అంతకంటే దారుణంగా చేస్తుందేమో అనిపిస్తుంది. మణికంఠ ఫస్ట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా ఉంటాడు, ఇప్పుడు ఎట్లా గేమ్ ఆడుతూ ఉన్నాడు అనేది చూస్తే ఇదంతా నిఖిల్ మోటివేషనే అనేది నాకు అనిపిస్తుంది. అండ్ మణికంఠ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు. ఆ ఫుడ్ దగ్గర బాధపడుతూ నించోవడం ఇవన్నీ క్యూట్గా అనిపిస్తున్నాయి. నిఖిల్ అండ్ మణికంఠ కన్వర్జేషన్స్ కూడా బాగా అనిపించినాయి. అరే నువ్వు ఎందుకురా ఆడికి పోయి ఫుడ్ దగ్గర అంటావు, ఎందుకురా బయట కూర్చోరా, నాలుగు కూర్చోరా, నువ్వు ఆడ కూర్చుంటే నీకు తినాలనిపిస్తారా అని చెప్పినప్పుడు ఆ కన్వర్జేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే మెచ్యూర్డ్గా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు అని అనిపిస్తుంది. ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్ లాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పోతే యష్మి సంచాలక్ యష్మినా లేకపోతే సంచాలక్ ప్రేరణనా అని అనిపించింది నాకైతే. ఎందుకంటే యష్మి ఏందిరా నాయన తలకాయ నొప్పి పిచ్చి లేచినట్టు పిచ్చి కుక్క గరిస్తే ఎట్లా చేస్తారో అంతకంటే దారుణంగా చేస్తుందేమో అనిపిస్తుంది. ప్రతి చిన్న విషయంలో అరవడం, గొంతేసుకొని పడిపోవడం నాకైతే అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. అండ్ నిన్న జరిగిన టాస్క్లలో ఏ టాస్క్లో ఎవరిది తప్పు అంటే విష్ణుప్రియ ఇట్లా పడిపోయింది, అభయ్ నన్ను నెట్టాడు అని అన్నది కదా. యాక్చువల్గా అభయ్ నెట్టాడా నెట్టలేదా, అండ్ పృథ్వీ లైన్ దాటి వెళ్ళాడా వెళ్ళలేదా. నెక్స్ట్ సోనియా ఫస్ట్ టాస్క్లో సోనియా పరిగెత్తుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడే టాస్క్లో వెళ్ళి కింద పడిపోయింది. ఆ కింద పడిపోవడం ఎవడి తప్పు. నిఖిల్ వచ్చి ఈ ఫిజికల్ గేమ్లు వద్దన్నప్పుడు ఆ యష్మి వినకుండా ఉంటుంది, అది కరెక్టా కాదా అన్న దాని గురించి క్లియర్ కట్ డీటెయిల్స్ చెప్తాను విత్ ప్రూఫ్స్తో సహా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, క్లారిటీగా ఉంటుంది వీడియో. ఎక్కడైనా మీకు నచ్చినట్లు అనిపిస్తే అది ఇక్కడ బాగుందిరా అని మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వీడియో స్టార్ట్ కాగానే ఎపిసోడ్ స్టార్ట్ కాగానే టాస్క్ ఇచ్చాడు. 25,000 టాస్క్. 3 నేమ్స్ ఎవరైతే బిగ్ బాస్ చెప్తాడో వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడాలి. సో స్విమ్మింగ్ పూల్లో దునకాలి. ఆ టాస్క్లో మణికంఠ అండ్ విష్ణుప్రియ అండ్ సోనియా వీళ్ళ 3 పేర్లు వచ్చినాయి. యాక్చువల్గా మణికంఠ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే పృథ్వీ ఏందో అసలు పిచ్చెక్కినట్టు చేస్తుండు. లాస్ట్ టైము యావరు, అంతకుముందు దాంట్లో సోహెల్, ఇట్లా యాంగర్ మేనేజ్మెంట్లో ఉన్న ఒక కంటెస్టెంట్ ఉంటాడు కదా, ఆ కంటెస్టెంట్ కోవకు చెందిన వ్యక్తే పృథ్వీ అనిపిస్తున్నాడు. ప్రతి దాంట్లో ఓవర్ అగ్రెషన్, ఓవర్గా ఏందిరా ఈ పిల్లోడు ఎంత ఓవర్గా చేస్తుండు అనేది అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. ఎందుకు ఇంత అవసరమా, ఇంత ఫిజికల్గా అవడం అవసరమా అని అనిపిస్తుంది. యాక్చువల్గా సోనియా పడడానికి పృథ్వీనే కారణం. ఎందుకంటే పృథ్వీకి సంబంధం లేని ఇష్యూ అసలు అది. గేట్ దగ్గరికి వెళ్ళి మణికంఠ ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇది పాస్ చేసుకుంటూ 1.5 స్పీడ్లో చూస్తే మనకు క్లియర్ కట్గా డీటెయిల్స్ అర్థమవుతాయి. సో నేను అలా చూశాను కాబట్టి క్లారిటీగా చెప్తా ఉన్నాను. నట్టలేదులే, అక్కడ పడలేదులే, గీత దాటాడులే అని కామెంట్లు వస్తాయి. మీ అభిప్రాయం మీరు చెప్పండి. కానీ పర్ఫెక్ట్గా మీకు తెలియాలంటే 1.5 స్పీడ్లో పెట్టుకొని చూస్తే మీకు క్లారిటీగా డీటెయిల్స్ అర్థమవుతాయి. సో అయితే పృథ్వీ వచ్చి అక్కడ గేట్ దగ్గర నించొని మణికంఠను ఆపాడు. అసలు మణికంఠను ఆపాల్సిన విషయం అయితే లేదు. పృథ్వీని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే చెడపకురా చెడేవు అన్న సామెత పృథ్వీకి యాప్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవకపోయినా పర్లేదు కానీ పక్కోడు గెలవద్దు అన్న ఇంటెన్షన్లో ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. మనం గెలవాలని ఆడితే మనం గెలుస్తాం, అంతేగాని పక్కోడు గెలవకూడదు అని ఆడితే మనం ఓడిపోతాం. అది ప్రతిసారి పృథ్వీ నిరూపించుకుంటా ఉన్నాడు. సో ఎందుకంటే చెప్తాను క్లియర్గా డీటెయిల్స్. అక్కడికి వెళ్ళి ఆపాల్సిన అవసరం లేదు మణికంఠను ఆపడం వల్ల అక్కడ అందరూ వచ్చి గుంపులాగా వచ్చారు. సో మణికంఠను ఆపే వరకు నిఖిల్ వచ్చి పృథ్వీని ఆపడం జరిగింది. సో ఆపే క్రమంలో సోనియా వెళ్ళి సైడ్కి వెళ్ళి ముందుకు చూసుకోకుండా వెళ్ళి కింద పడిపోయింది పాపం. అరే ఇంత ఘోరంగా పడిపోయిందిరా అని అనిపించింది చూసినప్పుడు. చాలా దెబ్బలు తాకినాయో అనిపించింది కానీ బట్ అయితే ఏం తాకలేదు. కాకపోతే నేను చెప్పేది అంటే పృథ్వీకి అక్కడ అవసరం లేదు, అనవసరమైన దాంట్లో వచ్చి వెళ్ళిపెట్టిండు అని అనిపించింది. దానివల్ల వాళ్ళ కంటెస్టెంటే ఓడిపోయింది. వాళ్ళ గ్రూప్కి అఖండకు సంబంధించిన సోనియానే ఓడిపోవడం జరిగింది. వాళ్ళ గ్రూప్ ఓడిపోయింది పృథ్వీ వల్ల. సో అక్కడ ఒక పాయింట్. లేదంటే అక్కడ మణికంఠ గెలిచే వాళ్ళకు ఏదో ఒక ఫుడ్ వచ్చేదే, లేదంటే ఆ అమౌంట్ ప్రైజ్ మనీ అమౌంట్ ఇంక్రీజ్ అయ్యి ఉండేది. నెక్స్ట్ టాస్క్ పోతే ఇంకో బాల్ టాస్క్ ఇచ్చాడు.
బాల్ టాస్క్ ఇచ్చినప్పుడు దానికన్నా ముందు ఈ సోనియా కింద పడిన తర్వాత నిఖిల్ వెరీ 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 మెచ్యూర్డ్ మైండ్ సెట్ అనిపిస్తుంది. ఏది ఎట్లా ఆడాలి, ఏది ఎంత ఆడాలి అనేది క్లియర్గా ఆడుతూ ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే కింద పడిన తర్వాత వెళ్ళి యష్మికి చెప్తా ఉన్నాడు. యష్మి లీడర్ కాబట్టి వాళ్ళ గ్రూప్కి 3 గ్రూపులు ఉన్నాయి కదా, నిఖిల్, మన నైనిక అండ్ యష్మి, వీళ్ళు ముగ్గురు టీమ్ లీడర్స్ కదా, అంటే చీఫ్స్ కదా. సో చీఫ్స్ డెసిజన్ తీసుకుందాం, మనం ఫిజికల్గా ఆడొద్దు, ఫిజికల్గా ఎందుకు ఆడాలి, ఫిజికల్గా ఆడితే దెబ్బలు తాకుతాయి, ఫిజికల్గా ఎందుకు మచ్చా, మనము డైలాగ్ బాగా అనిపించింది నాకు నిఖిల్ చెప్పినాడు, మనము ఏంటి సెలబ్రిటీస్ మచ్చా, మనం యాక్టర్స్, వీఆర్ యాక్టర్స్ మచ్చా, తలాగిలా పగిలితే ఎవడ్రా రెస్పాన్సిబిలిటీ అని అన్నప్పుడు నాకు జపాన్ సినిమాలో ఒక డైలాగ్ భలే అనిపించింది. ఆ డైలాగ్ ఏంటంటే, మన చేతిలో ఏం లేనప్పుడు చిల్ అవ్వాలి అని కార్తీ చెప్తాడు కదా, ఆ సాగదీసినట్టుగా అనిపించింది, మస్తు అనిపించింది డైలాగ్. సో నిఖిల్ అంత క్లారిటీగా ఫిజికల్గా వద్దు అని ఎంత క్లారిటీగా చెప్తున్నప్పుడు యష్మి ఇంటే ఏమవుతుంది నాకు అర్థం కాదు. వినేటప్పుడు ఆ చెవులలో ఏదో వస్తుందేమో, వినదనుకుంటా, తన మాటే వినాలి, నా మాటే శాసనం, శివగామిలాగా నా మాటే శాసనం, నేను చెప్పింది వేదం అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. సుత్తి బిహేవియర్, సుత్తి అంటే సుత్తి, ఇంత వరస్ట్ క్యాండిడేట్ నేను ఎక్కడ చూడలే అనిపించింది. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ కండిషనే అది. ఆ తర్వాత వాళ్ళు రూల్ బుక్ తీసి చదివినప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఫిజికల్ హ్యాండ్లింగ్ అనేది లేదు, ఒకవేళ అట్లా చేసినట్లయితే మ్యాన్ హ్యాండ్లింగ్ వెంబటే మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ని బయటికి పంపిస్తాం అనే రూల్ ఉంది. ఆ రూల్ అభయ్ చదివి వినిపించాడు ఆ తర్వాత. సో కాబట్టి నాకు అందుకోసం అని యష్మి ఓవర్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఏందిరా ఇవిడ ఓవరు, ఎందుకింత ఓవర్ యాక్షన్ అని అనిపిస్తుంది. నిఖిల్ అక్కడ మెచ్యూర్డ్గా ఆలోచించాడు, కరెక్టే కదా, దెబ్బలు తాకితే ఎవరికైనా ఇబ్బందే కదా. లాస్ట్ టైం శివాజీ గారికి ఆ గేమ్లో చెయ్యి ఏదో హ్యాండ్ అవడం వల్ల ఆయన మొత్తం సీజన్ అంతా కూడా అట్లానే ఆడాల్సి వచ్చింది. సో అలాంటి ప్రికాషనరీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటే కదా సో ప్రతి ఒక్కరికి. సో కాబట్టి గేమ్లో ముందుకు వెళ్ళాలంటే ఫిజికల్గా మనం ఫిట్గా ఉంటేనే గేమ్లో ముందుకు వెళ్ళగలుగుతాం. నిఖిల్ చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపించింది అక్కడ. నెక్స్ట్ టాస్క్ బాల్ టాస్క్లో రోప్ పట్టుకొని బాల్ టాస్క్లో నబీలు అండ్ నిఖిల్, పృథ్వీ వీళ్ళు ముగ్గురు ఆడినప్పుడు నిఖిల్ చాలా స్పీడ్గా ఆడతారు. నిఖిల్ని చూస్తే నాకు ఏమనిపించింది అంటే అసలు ఇలా ఉండాలి కదా గేమర్ అనిపించింది. ఎందుకంటే 3 days నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఫుడ్ తినట్లేదు, రాగి జావో ఏదో ఇచ్చాడు బిగ్ బాస్, ఇది మాత్రం దారుణం అనిపించింది నాకు. 3 days నుంచి ఫుడ్ లేకుండా మణికంఠను చూస్తే చాలా పాపం అనిపిస్తుంది. అరే పాపం ఇంత బక్కగా ఉన్నాడు, కట్టెపుల్లలాగా ఉన్నాడు మనోడు, ఫుడ్ లేకుండా బాగానే ఆడుతూ ఉన్నాడు రా అనిపించింది. ఆ పృథ్వీ కూడా వచ్చి పట్టుకున్నప్పుడు మణికంఠను ఫస్ట్ టాస్క్లో స్విమ్మింగ్ పూల్ టాస్క్లో వెళ్ళి మన ఓమాదిత్య గారికి ఎవరికి చెప్తా ఉన్నాడు, నాకు ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదన్న, ఉండుంటే నేను కూడా పృథ్వీని నెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడిని కదా, అది లేదని నాకు బాధ అనిపిస్తుందనండి. ఎస్, ఆ విషయంలో అయితే కరెక్ట్ అనిపించింది. అరే పాపం నిజమే కదా, దట్టు మళ్ళీ వాళ్ళకి ఫుడ్ లేదు, రాగి జావా చేసుకొని తాగితే ఎన్ని రోజులు తింటారు వాళ్ళు, ఆ రొట్టి చేసుకున్నా కానీ ఓన్లీ ఆ రాగి పిండితోటి ఎంతగానో అని వాళ్ళకి ఎనర్జీ వస్తుంది అని అయితే నాకు అనిపించింది. బట్ చూడడానికి అయితే కొంచెం బాధగానే ఉంది. కానీ నిఖిల్ మాత్రం ఈ టాస్క్లో బాల్ టాస్క్లో అందరినీ లాగి గబా ఆ బాల్స్ బ్లూ కలర్ బాల్స్ వేస్తున్నప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ పృథ్వీ సేమ్, నేను గెలవకుండా పర్లేదు పక్కోడు గెలవద్దు అన్న ఇంటెన్షన్, బాల్ను తంతే ఏమైంది, నిఖిల్ని గట్టిగా పట్టుకొని హోల్డ్ చేసి పట్టుకునే వరకు రోప్ వదిలేశాడు. ఆ ఇంటెన్షన్లో ఆ స్పీడ్లో అక్కడ మైండ్ సెట్లో అర్థం కాలేదు అతనికి ఏం చేస్తున్నావు ఏంటని, రోప్ వదిలేశాడు. రోప్ వదిలేగానే ఏంటి దాన్ని డిస్క్వాలిఫై అయ్యాడు. సో ఇక్కడ ప్రతిదీ కూడా అంతే, మనం గెలవాలనుకోవాలి అంతేగాని పక్కోడు ఓడిపోవాలని మనం అసలు అనుకోవద్దు. మనం గెలవాలనుకోవాలి, గెలిస్తే గెలుస్తాం లేదంటే లేదు, కానీ సో మనమే గెలవాలని గేమ్ ఆడాలి. గేమ్ గెలవకపోయినా కానీ బయట జనాల హృదయాలు గెలుస్తాం అట్లా ఆడితే. సో అది ఇంపార్టెంట్, హౌస్లో గేమ్ గెలవడం ఇంపార్టెంట్, బయట జనాలను గెలవడం ఇంపార్టెంట్. అదే బిగ్ బాస్, ఓన్లీ హౌస్లో గేమ్స్ గెలిస్తే సరిపోదు, బయట ఉన్న జనాలని కూడా గెలవాలి. సో అది మైండ్లో పెట్టుకుని ఆడితే వాడు విన్నర్ అవుతాడు డెఫినెట్గా అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ పోతే లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్, దాని తర్వాత ఒక జ్యూస్ టాస్క్, పిల్లి విత్రి టాస్క్, అసలు టాస్కే కాదు అది. జ్యూస్ పోసి జ్యూస్ కింద పెడితే మనోడు గబా ఓమాదిత్య గ్లాస్ అంతా ఫిల్ చేసిండు, తర్వాత నిఖిల్ గ్లాస్ అంతా ఫిల్ చేసిండు, 2 చుక్కలేగానే అది పోయింది. మనోడు మన ఓమాదిత్య గారు ఏదో తలంబ్రాల మంత్రం చల్లినట్టు ఏదో తీర్థం చల్లినట్టు దాని మీద చల్లే వరకు అంత కింద పడిపోయిందని అది టాస్క్ అయిపోయింది. అది అసలు టాస్కే కాదు, తుప్పాస్ టాస్క్ అది. దాని తర్వాత పెద్ద టాస్క్ వచ్చింది. సో ఆ టాస్క్లో నాకేమనిపించిందంటే ఆ సాక్స్లు వేసుకునే టాస్క్లో
ఇక్కడ విష్ణుప్రియని అభయ్ నెట్టాడా అని అంటే 100% నెట్టలేదు. విష్ణుప్రియే బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడింది. కానీ విష్ణుప్రియ అంతా ఓవర్ యాక్షన్ చేసుకుంటా అంత అగ్రెషన్ అవుతూ మాట్లాడుతుంటే నిజమే అనుకున్నాను. దాన్ని పాస్ చేసి చూస్తే అర్థమైంది అసలు నెట్ అనేది నెట్టలేదు. ఆవిడ ఇట్లా ఉండి ఇట్లా పడిపోయింది. అభయ్ కేవలం ఇట్లా ఉన్నాడు అంతే. సో అక్కడ మాత్రం విష్ణుప్రియదే 100% రాంగ్. ఇక్కడ ప్రేరణ అంటే ఎవరికైనా అంతమంది ఆడుతూ ఉంటే ఎవరికైనా చూడాలంటే సంచాలక్కి చాలా ఇబ్బంది. ఆ సంచాలక్ తీసుకోవడం అనేదే పెద్ద టఫెస్ట్ టాస్క్ అనేది నా ఒపీనియన్. సో అంతమందిని చూడాలి, ఆ లైన్ దాటిని చూడాలి, వాళ్ళు ఎక్కడ తొక్కుతున్నారు, ఎక్కడ పట్టుకుంటా ఉన్నారు, ఇవన్నీ చూడాలి కాబట్టి చాలా ఇబ్బంది అయిన టాస్కే. బట్ ఇక్కడ యష్మి లీడర్షిప్ అనేది నాకైతే అస్సలు నచ్చలేదు. యష్మి అండ్ సోనియా వీళ్ళు ఓవర్ యాక్షన్ కాకుల్లాగా కయ్య ఊరుతూ ఉన్నారు. అదైతే నాకు ఏంద్రా వీళ్ళు మెంటలెక్కిందా వీళ్ళకి ఏమన్నా అన్న ఇంటెన్షన్ అయితే నాకు వచ్చింది. సో నెక్స్ట్ మన నబీల్ సాక్స్ని దాచిపెట్టి డిస్క్వాలిఫై చేసేది. దాచాడంటే అంటే ఆ నడుస్తున్న క్రమంలో బ్యాక్ సైడ్ వెళ్ళి లెగ్ ఇట్లా తీసి ఇట్లా పెట్టాడు. దాని కింద సాక్స్ అయితే ఉన్నది, బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే తను దాచాడు. సో దానికే డిస్క్వాలిఫై చేయడం అనేది అంత కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేదేమో అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ పోతే ఇక్కడ కూడా పృథ్వీ తనే ఫస్ట్ కాళ్ళు పట్టుకోవడం ఇదంతా కూడా స్టార్ట్ చేసింది పృథ్వీనే స్టార్ట్ చేశాడు. సో కాబట్టి పృథ్వీనే అవుట్ అయ్యాడు. నెక్స్ట్ పృథ్వీ లైన్ దాటాడంటే లైన్ అయితే దాటలేదు, లైన్ దగ్గరికి ఇలా వచ్చి ఆ సాక్స్ అయితే అట్లా పైకి వెళ్ళిపోయింది ఆ లైన్ నుంచి. బట్ దాటాడని అయితే నేను 50-50 ఛాన్స్ అనిపిస్తుంది నాకైతే. బట్ లైన్ దాటలేదు. బట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఎవరైతే సంచాలక నిర్ణయం ఉంటుందో ఆ సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి సో ఆ డెసిజన్ అయితే కరెక్ట్ అనిపించింది. సో మొత్తానికి అయితే ఈ టాస్క్లలో విష్ణుప్రియది అయితే రాంగే. తనే అనవసరంగా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోయి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసింది అని అనిపించింది. మణికంఠ అయితే ఆల్మోస్ట్ లైన్ దాటి వెళ్ళిపోయాడు పాపం. అతను తట్టుకోలేక అందరూ తన మీద పడతా ఉంటే ఏం చేస్తాడు. సో ఈ టాస్క్లో నిఖిల్ అండ్ అభయ్ నవీన్ ఇద్దరు ఇరగదీశారు, పొడిచి పడేశారు అనిపించింది. నిఖిల్ మాత్రం టాస్క్లలో దుమ్ము లేపుతా ఉన్నాడు. ఇదే టాస్క్లు కంటిన్యూ కనుక చేస్తే నిఖిల్ వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇది క్లియర్ వీడియో. అండ్ ఆ వంట సామాన్ ఏదైతే దొంగిలిచ్చారో మా చికెన్ దొంగిలిచ్చామని విష్ణుప్రియ పాల ప్యాకెట్ తీసుకొని చెప్పినప్పుడు ఈ యష్మి ఎంత ఓవర్ యాక్షన్ ఎందుకు? ఆల్రెడీ తీశారు, మీరు తిన్నారు, అది తిన్నది మీకు తెలుసు. మన చికెన్ కాదు అది, వాళ్ళ చికెనే మనం తిన్నామనేది యష్మికి తెలుసు. తెలిసినాక కూడా మళ్ళీ ఎందుకంత బిల్డప్, నువ్వు చూసావా నీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అంటుందో నాకైతే అర్థం కావట్లేదు. యష్మి క్యారెక్టర్ ఏంటంటే డామినేటింగ్ క్యారెక్టర్ లాగా ఉంది. సో అట్లా ఉంటే మాత్రం మంచిది కాదేమో అని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది వీడియో. నెక్స్ట్ వీడియో ఓటింగ్కి సంబంధించి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దాని గురించి నెక్స్ట్ వీడియో ఉంటుంది. సో వీడియోస్ ఫాలో అవుతుండండి. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.